మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఓం గణేశాయ నమః. ఈ కథ బీటెక్ కంప్లీట్ అయిన ఒక విద్యార్థి కథ. స్వాతి, ఎక్కడున్నావు? మన రెగ్యులర్ క్లాస్కి వచ్చాయి, అక్కడ మీట్ అవుతాం. ఓకే, బాయ్. సరిపోవు కోటి కనులైనా, సరిపోవు లక్ష ఎదలైనా, నేను దర్శించి దరి చేరి వలచెందుకు. సరిపోవు భాషలెన్నైనా, సరిపోవు మాటలెన్నైనా, నేను వర్ణించి ఒకసారి పిలిచెందుకు. చాలదుగా ఎంతైనా సమయం, ఆగదుగా నీతో ఈ పయనం. కళ్ళనే చేరి గుండెలో దూరి శ్వాసల మారినావే స్వాతి. చినుకై నాలో దూకావే గంగాను స్వాతి. ముత్యం లాగా మారావే చిత్రంగా స్వాతి. చినుకై నాలో దూకావే గంగాను స్వాతి. ముత్యం లాగా మారావే చిత్రంగా. సరిపోవు కోటి కనులైనా, సరిపోవు లక్ష ఎదలైనా, నేను దర్శించి దరి చేరి వలచెందుకు. కార్తీక్, ఒరే కార్తీక్, నేను గుడికి వెళ్ళి వస్తాను. నా కోసం చూడకుండా నువ్వు టిఫిన్ చేసేయి. ఓకే డాడీ. గారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడండి? బీటెక్ పాస్ అయ్యాడండి, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. అలాగే అండి, అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడు ఉంటాయండి. వెళ్ళొస్తానండి. ఏరా, ఇంకా ఎంతసేపు చేస్తారు? సాయంత్రం దాకా ఇలా చేస్తూనే ఉంటారా? లేదు, అయిపోద్దండి గంటలో. తొందరగా చేయండి.
బాబోయ్ బయటే ఉందిరా బాబు పులి. కార్తీక్ లేడా అంకుల్? స్నానం చేస్తున్నాడు, నువ్వు కూర్చో. ఎరా కృష్ణ, ఎన్నాళ్ళు ఎలా తిరుగుతారా? మొన్నే కదా అంకుల్ బీటెక్ అయింది, కొన్నాళ్ళు ఎలా ఎంజాయ్ చేయనండి అంకుల్. మీరందరూ ఇలా ఆలోచించబట్టే ఈ దేశం ఇలా ఉంది. ఈయన ఒక్కడే దేశాన్ని అర్థం చేసినట్టున్నాడు. కార్తీక్ వచ్చినట్టున్నాడు, నేను పైకి వెళ్ళను అంకుల్. వెళ్ళు వెళ్ళు, తయారై ఊరి మీద తిరగడమేగా మీ డ్యూటీ. అయ్య బాబాయ్. బావా డాడీ ఇంకెక్కడే ఉన్నారా? పదరా. ఒరే కార్తీక్, స్నానం చేసి తొందరగా రారా, భోంచేద్దాం, నాకు ఆకలిస్తుందిరా. వస్తున్నా డాడీ. నా కోసం చూడడం ఏంది డాడీ, చేసేయచ్చు కదా మీరు. నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా భోంచేసానేమిట్రా? ఇంత ఆలస్యంగా తింటే మీ ఆరోగ్యం పాడైపోతుంది కదా డాడీ. నువ్వు ఉండగా నాకేం కాదురా. తిను, వేసుకోరా. బీటెక్ పాస్ అయ్యి సంవత్సరం అయింది కదా, ఇలా ఖాళీగా తిరగకపోతే ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదరా. మనకున్నది సరిపోదా, మళ్ళీ సంపాదించాలా? నువ్వేదో సంపాదించి నాకు ఇస్తావని కాదు, కష్టపడి ₹1 సంపాదించు, దాని విలువేంటో నీకు తెలుస్తుంది. ₹1 ఖర్చు పెట్టడం సులువు, అదే రూపాయి సంపాదించడం చాలా కష్టం. ₹3 సంపాదించలేనా? అదేమైనా పెద్ద కష్టమా? నువ్వు చదివిన చదువుకి ఒక ఉద్యోగం సంపాదించు, అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకుని రోడ్ల పడి తిరగడం కాదు. ఇప్పుడు ఏంటి సంపాదించాలంతేనా? తక్కువ ఉద్యోగం 4 రోజులు సంపాదిస్తాను. ఒరేయ్, ఒరేయ్! చెప్పా. హలో బావా. నా అర్జెంట్గా జాబ్ కావాలరా, మా నాన్నతో పెద్ద గొడవ అయిపోయింది. ఒరే బావా, నీకు కూడా అర్థం అవట్లేదు, మనకంటే ముందు చాలామంది వెడ్డింగ్లో ఉన్నారు ఇక్కడ. అదైతే నాకేం తెలియదు కానీ అర్జెంట్గా జాబ్ కావాలి. నువ్వు కూడా నాతో వస్తున్నావు, సరేనా? సరే బా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే. అయితే రేపు పొద్దున్న మన ఊరు గుడి దగ్గరికి వచ్చాయి, ఆడ దండం పెట్టుని వెళ్ళిపోదాం, సరేనా? స్వాతి. హలో. చెప్పరా. ఎక్కడున్నావు? ఇంట్లో. మనం రెగ్యులర్గా ఎప్పుడు మీట్ అయ్యే ప్లేస్కి రా, తొందరరా. ఎందుకు? మాట్లాడే పని ఉంది, అర్జెంట్కి రా. ఓకే, వస్తున్నా. ఓకేనా? బాయ్. ఏమైందిరా అంత టెన్షన్గా ఉన్నావు? మన ఇద్దరిని కలిసి డాడీ బైక్ మీద ఉన్నప్పుడు చూసారు, ఇంట్లో పెద్ద గొడవ అయింది. మళ్ళీ జాబ్ సంపాదించే వారికి ఇంటికి రానని డాడీతో పెద్ద గొడవ పెట్టుకున్నాను.
నేను కూడా ఇదే విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. నువ్వు ఇలా ఖాళీగా తిరిగితే మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోరు. నువ్వు త్వరగా ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వు. అది మన ఇద్దరి లైఫ్కి మంచిది. అనుకున్నాను నువ్వే అదే చెప్తావని. కార్తీక్ ఆగు. నేను కృష్ణ జాబ్ కోసం టౌన్కి వెళ్తున్నాం. మళ్ళీ జాబ్ సంపాదించాకే ఊర్లో అడుగు పెడతాం. ఆల్ ది బెస్ట్. ప్రజ్ఞశాయ నమ, మహాగణపతాయ నమ, మహాన్యామ మహాకాళే నమ, ఓం మహాబాలాయ నమ, ఓం హేరం, ఓం సీతారామ సీతా లక్ష్మణ రామలభ సమేత ఓ సీతారామచంద్ర మహాసత్యే నమ. ఈడేంటి ఎలా ఉన్నాడు? ఎవడు పోయాడని? ఎరా అలా కూర్చున్నావే? నెల రోజులు జాబ్ సంపాదన మాట్లాడేది బెట్ కసంట్రా బాబు. వచ్చేదే రాదు. ముందు ప్రసాదం తీసుకో. నీకెందుకురా, నేను చూసుకుంటాను కదా. ముందే అదమ్మకం మార్చు, చూడలేకపోతున్నా. సర్లేరా బాబు నడు. ఉండరా, కొబ్బ చెప్పి తిన్నావరా. తింటావా? వద్దా? ఏం కంగారు పడకలేరా, నేను చూసుకుంటాను అంతానే. ఏం చూసుకుంటావు ఏమో. డ్రైవర్ ఉన్నాడంటావా? తమ్ముడు ఎక్కడున్నావురా? ఇప్పుడే కలుగుతారు అన్నయ్య, 5 నిమిషాల్లో వస్తాను. మేము నీ రూమ్ దగ్గర ఉన్నాం, త్వరగా రా. అక్కడే ఉండండి. ఓకే. రారా తమ్ముడు, అన్నయ్య పద మా రూమ్లో పోదాం. మే కమ్ ఇన్ సార్? హలో బాస్, నీ క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ. నీది? పీజీ. నీ క్వాలిఫికేషన్ ఏంటి భయ్యా? 10th. అబ్బో, ఈడరా బావ 10th వచ్చాడు. ఏం చేద్దామని వచ్చావు బాస్ నువ్వు? ఏదైనా చిన్న జాబ్ ఉందేమో చేద్దామని వచ్చింది. అబ్బో. గౌతమ్. మీ పేరు? గౌతమ్. మీ క్వాలిఫికేషన్? 10th. మీ ఊరు? దువ్వన్నే. కృష్ణ. మీ పేరు? కృష్ణ అండి. మీ క్వాలిఫికేషన్? బీటెక్ అండి. మీ ఊరు? మాది అమలాపురం అండి. ఓకే సార్, జాబ్ వచ్చేసినట్టేనండి? చెప్తాను. ఓకే సార్. కార్తీక్.
మీ పేరు, కార్తిక్ సార్. మీ క్వాలిఫికేషన్, బీటెక్ సార్. మీ ఊరు? అమలాపురం సార్. ఓకే, సార్ కాల్ లెటర్ ఎప్పుడు వస్తుంది? కాల్ చేసి చెప్తాను. ఇంటర్వ్యూ అయిపోయింది, వెళ్ళిపోండి అమ్మా. వీడు పేపర్ యాడ్ ఇచ్చి ఎంతమందిని పిలిచి అంత సీన్కి ఎడ్ చేయడు. హలో బాబు పద. ఇంకెందుకు, పద పోదాం. ఈడేంటి అలా ఉన్నాడు? ఏంటి బాస్ అలా ఉన్నావు? హలో బాస్. నా పేరు శ్రీరామ్. డిగ్రీ చదివిన నేను చిన్నప్పటి నుండి అందరి కుర్రల్లాగే ఎన్నో కలలు కన్నాను. కానీ మాది మధ్యతరగతి కుటుంబం. నేను ఇంటర్లో ఉండగానే మా నాన్నగారు చనిపోయారు. పార్ట్ టైంలో జాబ్ చేస్తూ ఎలాగో కష్టపడి డిగ్రీ పూర్తి చేశాను. 2 అక్కలు ఉన్న నా కుటుంబం వారు మొత్తం నా మీదే ఆధారపడి ఉన్నారు. నాలో మంచి స్కిల్స్ ఉన్నా ఇప్పటిదాకా ఉద్యోగం రాలేదు. దానికి కారణాలు అనేకం. ప్రభుత్వ ఉద్యోగం ఎలాగో రాదు, ప్రైవేట్ ఉద్యోగాలు అంటారా, దానికి అనేక రికమెండేషన్లు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా లక్షలు కావాలన్న ఆఫీసర్లు, వీళ్ళందరి మధ్య ఇప్పటిదాకా ఎన్నో ఉద్యోగాలు ప్రయత్నించాను, కానీ నాకు ఉద్యోగం రాలేదు. రాత్రిపూట ఒక హోటల్లో పనిచేస్తూ పగలేలా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాను. ఇదే నా చివరి ఇంటర్వ్యూ. ఈ ఉద్యోగం నాకు రాకపోతే నేను రేపు ఉదయం సూర్యోదయం చూడలేను. అవును, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా ఆత్మహత్యకి ఎవరికి సంబంధం లేదు. ఇది నా మనస్సాక్షిని చంపుకొని ఈ సమాజంపై వ్యర్థ చెంది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. ఎవ్వరికి ఏమీ కానీ శ్రీరామ్. ఈ జాబ్ మనందరికన్నా శ్రీరామ్ చాలా ఇంపార్టెంట్. మనందరం కలిసి శ్రీరామ్కి హెల్ప్ చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే. ఓకే. మీ పేరు? శ్రీరామ్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఈ జాబ్ మాకన్నా తనకి చాలా ఇంపార్టెంట్ సార్. బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే కోరుకుంటున్నాం సార్. సార్ ఒక్క నిమిషం. సార్ అవును సార్, ఈ జాబ్ మాకు అవసరం లేదు, అతనికి ఇచ్చేయండి సార్. ఇంతమంది శ్రీరామ్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నారంటే ఈ జాబ్ అతనికి ఎంత అవసరం అర్థమవుతుంది. కంగా శ్రీరామ్, ఈ జాబ్ నీదే. కంగ్రాట్స్ శ్రీరామ్. థ్యాంక్ యూ. ఓకే శ్రీరామ్, బాయ్. ఓకే శ్రీరామ్, రేపు వచ్చి జాబ్లో జాయిన్ అయిపో. బాగా చేసుకో. ఓకే సార్. మొత్తం మీద ఈ జాబ్ కూడా దబ్బెట్టాం బా. బావా, మనం మనుషులు రా. మనం హెల్ప్ చేసుకోకపోతే ఎవరు చేస్తారు చెప్పు? చంపేహో బా. ఒరే బా, ఈ ఉద్యోగం ఏంటో కానీ దొరికిలో చచ్చిపోయాను బా. నాకు అది అనిపిస్తుందిరా బాబు. మా డాడీ అనవసరంగా బెట్ కట్టాను. నీ పెట్టేమో కానీ నా దోల తీరిపోతుందిరా బాబు. బాబా ఏహే, బా ఉండు. బా 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 కొను బా. బా మొక్క జనపోతే ఎలాగో కొనలేదు, కనీసం టీ అన్నా పదరా బాబు, తాగుదాం బా. పద. చిన్న
వెళ్ళి టీ తీసుకురా అమ్మా. సరే అన్న. అరే చిన్న ఇటు రా అమ్మా. ఈ వయసులో ఎంత పని చేస్తున్నావు? స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు కదా. చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడన్నా. మా అమ్మకు ఒంట్లో బాగోదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎక్కడే పని చేస్తానన్నా. మా అమ్మకి నాకు భోజనం పట్టి 50 రూపాయలు ఇస్తారు. వద్దన్నా వద్దన్నా వద్దన్నా, మనం ఏదైనా కష్టపడి సంపాదించాలని మా అమ్మ చెప్పిందన్నా. పర్లేదురా, నీ పెద్ద కొడుకు ఇచ్చాడని అమ్మతో చెప్పు. సరే అన్నా. బావా ఆటోకి డబ్బులు ఇచ్చి వచ్చారా? బాబోయ్, ఇచ్చిన బొమ్మ ఇక్కడ. నీ దగ్గర డబ్బులు ఉంటాయి, నేనేం తీసుకురాలేదు. లాస్ట్ 30 రూపాయలు అన్నారా? మా డాడీ ఇంకా మనీ వేయలేదు. సర్లే ఇచ్చే. ఇదిగో అన్న. హలో నాన్నగారు, కార్తీక్ చెప్పరా. అకౌంట్లో డబ్బులే లేదా? ఆ, మర్చిపోయాను రా. పొలం వెళ్ళి నీ సంగతే మర్చిపోయాను. జేబులో 1 రూపాయి కూడా లేదండి. రేపు పొద్దున్నే అకౌంట్లో వేస్తాను, తప్పకుండా వేస్తాను. ఓకే అండి, మర్చిపోవద్దు. ఉంటాను రా కన్నా. ఓకే డాడీ, బాయ్. ఫోన్ చేశాను రా, మనీ రేపు అకౌంట్లో వేస్తున్నారు. ఇప్పుడు ఎలా? మనోడి దగ్గర ఉంటాయి కదా. నా దగ్గర కూడా డబ్బులు లేవు. లేవా? ఇప్పుడు ఎలా? పలదన్నయ్య, మాకు ఎన్ని అలవాటే. అన్నంలో ఉప్పు కారం వేసి తినేద్దాం. ఓయ్, ఇదేంటి బాబు ఎర్రగా ఉందే? దా తిందాం. ఎలా తింటారా బాబు దీన్ని? బాగుంది బా, తిందాం బా, ఆకలేస్తుంది. డబ్బులు అయిపోయిన వల్ల అమ్మ నాన్నలకు ఫోన్ చేసి డబ్బులు ఏమైనా అడగలేం కదన్నయ్య. అందుకే ఒకసారి 1 రోజులుగా తింటాం. రా బావ తిందాం, బాగుంది. దా. చచ్చిపోతారా బాబు ఇలా తింటే. ఆకలి రుచి ఏంటన్నయ్య? దాని టైంకి అది పనిచేస్తుంది. దాన్ని మనం ఎలాగోలా సాటిస్ఫై చేయాలి. దానికి ఏం తెలుసు బా. దా కొంచెం తిను. వద్దురా బాబు. అన్నయ్య, ఏమైంది బావా అలా వచ్చేసావు? ఏమైందంటే అలా వెళ్ళిపోతున్నాండి బావా. నాన్నగారు చెప్పింది నిజంరా. రూపాయి సంపాదించడం కష్టం కానీ ఖర్చు పెట్టడం సులువు. నిజమేరా, జీవితం అంటే ఎంజాయ్ చేయడం అనుకున్నాం కానీ
మనకు తెలియని జీవితం ఇంకోటి ఉందని ఇప్పుడు తెలిసింది బావా. ఆ విషయంలో మా నాన్నగారికి ఎంతో థ్యాంక్స్ చెప్పాలి మామ. ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టం తెలియకుండా నన్ను పెంచారు. ఆ కష్టం విలువంటే ఇప్పుడు తెలుస్తుంది. బావా చిన్నదో పెద్దో ఏదో ఉద్యోగంలో జాయిన్ అయిపోదాం బావా. ఇప్పుడున్న పోటీలో 20,000 30,000 ఇచ్చి ఎవడు ఉద్యోగంలో పెట్టుకోవట్లేదు బావా. మనలా బీటెక్ చేసిన వాళ్ళు చాలామంది 4,000కి 5,000కి ఉద్యోగాలు చేస్తున్నారు బావా. నువ్వు చెప్పిందే నిజంరా. ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అయిపోదాం. కనీసం 4,000 ఇచ్చినా చాలు. పెద్ద ఉద్యోగం అంటావా, అదృష్టం ఉంటే అదే వెతుక్కుంటూ వస్తుంది. సర్లే పద, ఏదో దాంట్లో జాయిన్ అయిపోదాం. ముందు భోంచేద్దాం పద. హలో నాన్నగారు. కార్తీక్ చెప్పరా. నాకు జాబ్ వచ్చిందండి. ఇప్పటికైనా తెలిసిందా ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టం? తెలిసింది నాన్నగారు. మీరు ఎంత కష్టపడి పెంచారు. ఆ కష్టం అంతా నా జాబ్ సంపాదించడంలో తెలిసింది. నీలో ఈ మార్పు కోసమే నిన్ను బయటికి పంపింది. జీవిత విలువ ఏమిటో తెలుసుకుంటావని. భూమి మీద ప్రతి ఒక్కరూ ఏదో ఒక లక్ష్యం కోసమే పుడతారు. కానీ అది తెలుసుకునేలోపు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నా కొడుకు అలా కాకూడదనే నేను ఇలా ప్రవర్తించాను. నాన్న, జాగ్రత్తగా ఉద్యోగం చేసుకో. అలాగే నాన్నగారు, ఉంటాను. హలో అంకుల్, ఎలా ఉన్నారు? అవునా, వెంటనే బయలుదేరి వస్తున్నాను. డాడీ ఎలా ఉన్నారు? కార్తీక్, నా టైం అయిపోయిందిరా. ఇప్పటికే జీవితం గురించి నువ్వు బాగా తెలుసుకున్నావు అనుకుంటున్నాను. నా తర్వాత నువ్వే మన పొలాలు వ్యాపారాలు అన్నీ దగ్గరుండి చూసుకోవాలిరా. జాగ్రత్తరా నాయనా. మీరు అలా అనకండి నాన్నగారు. ఒరే, నన్ను మాట్లాడినవరా. నువ్వు ప్రేమించిన అమ్మాయి స్వాతి తండ్రితో మాట్లాడాను. నీ పెళ్ళికి ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు అవన్నీ వదిలేసి రెస్ట్ తీసుకోండి డాడీ. అలాగే లేరా, ప్రయాణం చేసొచ్చావు. వెళ్ళి స్నానం చేసిరారా. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడడం కన్నా మనమేమిటో మన భవిష్యత్ ఏమిటో తెలుసుకుని ఇప్పుడు ఉన్న ప్రతి విద్యార్థి తనలోని టాలెంట్ని గుర్తించి భారతదేశం గర్వించే రేపటి పౌరులుగా కొత్త జీవితం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ పర్లేదులే, ఎంత అది గుడ్. అని నువ్వు కూడా ఏదైనా మాట్లాడు. ఆ పడవ వెళ్ళిపోతా పాటపాడు చూపెట్టచ్చు అన్న. కలిసి వెళ్ళి చెయ్యండి. మా ప్రాపర్టీ అది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇక్కడ బట్ట ఆరేస్తున్నాం. బట్టలు రండి, యాక్షన్ రమ్మని. రండి, యాక్షన్ చెప్తానంటే ఫోన్ తీస్తూ మాట్లాడు. అలా కదలాగే
యాక్షన్. బీటెక్ ప్రాసెస్ సంవత్సరం అయింది కదా, ఇలా రోడ్డు మీద తిరగకపోతే ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదరా. సరిపోతే డాడీ. యాక్షన్. అవును సార్. అది సింగిల్ యాక్షన్.